హైదరాబాద్ అవుట్స్కట్స్ లో ల్యాండ్ కొనాలి అనుకుంటున్నారా? అందరూ కొనగలిగే రేట్లలో ఓపెన్ ఫ్లాట్స్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే ప్రాపర్టీ సెర్చ్ క్యాపిటల్ ని సంప్రదించండి. హాయ్ హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రమ్య. హైదరాబాద్లో మంచి ప్లాట్ తీసుకోవాలనుకుంటున్నారా? హైదరాబాద్లోనే కాదు, హైదరాబాద్ అవుట్స్కట్లో కూడా ప్లాట్ తీసుకునేంత బడ్జెట్ ఉంది అనుకుంటున్నారా? మీకోసం నేను ఒక మంచి వెంచర్ని తీసుకొని వచ్చాను. ప్రాపర్టీ సెర్చ్ క్యాపిటల్ వెంచర్ దగ్గరికి మనం వచ్చేసాం. సో ఈ వెంచర్ గురించి మీకు ఎన్నో డౌట్స్ ఉండే ఉంటాయి. అంటే బడ్జెట్ ఎంత, ఎన్ని స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి, వాళ్ళు అందించే ఇమ్యూనిటీస్ ఏంటి, హైలైట్స్ ఏంటి అని. సో ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. ఒక ప్లాట్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి మీకు ఎన్నైతే డౌట్స్ ఉంటాయో మీ తరపున అన్ని డౌట్స్ అడిగి నేను మీకు క్లారిఫై చేస్తాను. సో ఇది ఎన్ని ఎకర్స్లో ఉంది? 200 acres లో ఉంది. ఇది ఫేజ్ 1 ఆల్రెడీ కంప్లీటెడ్ డెవలప్డ్. ఇది 30 acres లో ఎల్పి వచ్చింది, ఫైనల్ రేరా కూడా వచ్చింది. రేరా కూడా వచ్చింది. టీసీపీఆర్ రేరా అప్రూవల్ ప్రాజెక్ట్. అంటే 200 acres కి అప్రూవల్స్ ఉన్నాయా? లేదు, ఫేజ్ 1 ఫేజ్ 2 ఇట్లా ఎక్స్టెంట్ లో వెళ్తుంటాం మనం. సో ఇక్కడ మీరు డెవలప్ ఆల్రెడీ చేశాను అన్నారు కాబట్టి మీరు చేసిన డెవలప్మెంట్స్ ఏంటి? మనం యాక్చువల్లీ డిటిసిపి ప్రాజెక్ట్కి ఆల్మోస్ట్ బీటీ రోడ్ ప్రిపేర్ చేస్తాం, కానీ మనం సిసి రోడ్స్ కంప్లీట్ చేసాం. రోడ్లు 33 feet ఉంటుంది, గ్రీనరీ ప్లస్ జీరో పొల్యూషన్ ఉంటుంది. ఫ్లాట్ తీసుకోవాలి అనుకున్న వారికి అంటే చాలా రియల్ ఎస్టేట్స్ ఉంటాయి, వెంచర్స్ ఉంటాయి, కంపెనీస్ ఉంటాయి. ఇక్కడే తీసుకోవడానికి అంటే మీ తరపున మీరు ఇచ్చే ఒక సజెషన్ ఏంటి? ఈ ముంబై హైవేలో ద బెస్ట్ మెగా గేటెడ్ కమ్యూనిటీ అంటే మాదే మేడం. మా ప్రాజెక్ట్ ఏది ఉన్నా 100+ ఉంటుంది. చిన్న చిన్న ప్రాజెక్ట్ కాదు, మెగా గేటెడ్ కమ్యూనిటీ. మేము ఏదైతే ఉందో ఫేజ్ 1కి, ఫేజ్ 2కి, ఫేజ్ 3కి ఇట్లా మల్టిపుల్గా, ఫేజ్ 1కి ఒక క్లబ్ హౌస్ ఉంటుంది, ఫేజ్ 2 కూడా క్లబ్ హౌస్ ఉంటుంది, పార్క్ ఏరియా, ఓపెన్ స్పేస్, ఇట్లా ఫేజ్ 1 ఫేజ్ 2కి సపరేట్గా చేస్తుంటాం. ఇంకోటి మెయిన్ ఏంటంటే మనం రీజనబుల్ ప్రైస్ ఇస్తాం కస్టమర్. అయితే ఇక్కడ ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ల్యాండ్ తీసుకోవాలనుకున్నా, ప్రాపర్టీస్ ఏ ప్లాట్ తీసుకోవాలనుకున్నా సరే, చిన్న రేంజ్ నుంచి పెద్ద రేంజ్ వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి ఉంటుంది నాకు ఇంత ప్లాట్ ఉండాలి అని. సో మీ దగ్గర రేంజెస్ ఎంత? అంటే అందరూ కొనుక్కునే విధంగా ఉంటాయి, లేకపోతే ఓన్లీ రిచ్ కిడ్స్ కి మాత్రమే పరిమితమా? అందరికీ అవైలబుల్ ఉంటాయి మేడం. మినిమం మన ప్రాజెక్ట్ ఎట్లా అంటే 165 square yards నుంచి స్టార్ట్ అవుద్ది. రీజనబుల్ గా ప్రైస్ లో ఉంటుంది, సామాన్యులు కూడా పర్చేజ్ చేయగలరు. 165 square yards. 165 square yards నుంచి మాక్సిమం ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే ప్లాన్ బట్టి ఉంటుంది. కొంతమందికి విల్లా ఫ్లాట్స్ ఉంటారు, 300 square yards అంటారు, అవైలబుల్ ఉంటుంది మనకి. అంటే కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఏం చేస్తాయి అంటే మా దగ్గర ప్లాట్స్ తీసుకుంటే ఈఎంఐ ఆప్షన్ అంటారు, లేకపోతే బ్యాంక్ అవైలబిలిటీస్, లోన్స్ ఇప్పిస్తారంటారు. సో అలా అనదర్ కరికులర్ యాక్టివిటీస్లలో మీరు క్లయింట్కి అందించే అవైలబిలిటీస్ ఏంటి? మన ఏ ప్రాజెక్ట్లో అయినా 60% బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంది, నో ప్రాబ్లం. మనకి కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనం కూడా టైం ప్రొవైడ్ చేస్తాం మేడం, నో ప్రాబ్లం. మేము ఏదన్నా ప్రాజెక్ట్ చూస్ చేసుకునేటప్పుడు లీగల్గా 100% క్లారిటీతో సెలెక్ట్ చేసుకొని తీసుకుంటాం. ఓకే, మీరు చేసే డెవలప్మెంట్స్ గురించి అంటే ఇంకెంత టైం పట్టచ్చు? అంటే ఇప్పుడు కొంతమంది ప్లాట్ తీసుకున్న వెంటనే హౌస్ కన్స్ట్రక్షన్కి రెడీగా ఉంటారు, సో వాళ్ళకి మీరు ఓకే చెప్తారా? మా ప్రాజెక్ట్లో రెడీ టు మేడం. ఇప్పుడు ఆల్రెడీ ఫేజ్ 1 చూస్తున్నారు మీరు, కంప్లీటెడ్ డెవలప్డ్, ఇంకా రెడీ టు మూవ్. కస్టమర్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఫేజ్ 2 ఉంది, నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తాం. అది 2-3 months లో కంప్లీటెడ్. అండ్ వాటర్ సప్లై గురించి ఏమంటారు? గ్రౌండ్ లెవెల్ వెరీ క్లారిటీగా ఉంది మేడం. 300-400 డెప్త్లోనే మనకి ఉన్నాయి. చుట్టూ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి, నో ప్రాబ్లం. గ్రౌండ్ లెవెల్ బాగుంది. మనకి నియర్ బై మంజీరా డ్యామ్ 22 kilometers డిస్టెన్స్ మన ప్రాజెక్ట్ నుండి, అంతే. ప్రాజెక్ట్కి హైలైట్స్ ఏంటి? మన ప్రాజెక్ట్కి హైలైట్స్ మనకి మెయిన్ మున్సిపాలిటీ లిమిట్స్లో ఉంది ఈ ప్రాజెక్టు. సంగారెడ్డి నుంచి మన ప్రాజెక్ట్కి 10 or 12 kilometer డిస్టెన్స్ ఉంటుంది. సదాశివపేట 1 kilometer డిస్టెన్స్. ముంబై హైవే నియర్ బై.
అట్లా మనకి ఇక్కడ నుంచి జహీరాబాద్ నియర్ బై 28 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ ఈ ప్రాజెక్ట్ నుంచి. నిమ్స్ ఆల్రెడీ తెలుసు, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్. అంటే 16,000 ఎకరాలు. చుట్టుపక్కల ఏమైనా ఇండస్ట్రీస్ ఉంటే ఎక్కువగా మూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇటుకెళ్ళి చుట్టుపక్కల ఏమైనా ఇండస్ట్రీస్ ఉన్నాయా? ఇండస్ట్రీస్ ఉన్నాయి. అంటే ఇండస్ట్రీస్కి ఇంకొకటి పొల్యూషన్ గురించి ఆలోచిస్తారండి కస్టమర్స్. మనం మెయిన్ ఇంకోటి ఇండస్ట్రీలు ఎక్కువ ఉంది, మన ఏదో హైక్ వస్తుందని ఇండస్ట్రీలు దగ్గరలో తీసుకుంటే కస్టమర్ తర్వాత ఫ్యూచర్లో ఇబ్బంది పడుతుంది. సో మీరు ఇవన్నీ చెప్పినప్పటికీ అందరికీ ఉండే ఒక పెద్ద అపోహ ఏంటి అంటే ల్యాండ్ ప్లాట్ తీసుకోవాలంటే ఎక్కువగా భారీ బడ్జెట్ అవుతుంది. సో నిజంగా మీ దగ్గర అందరికీ అందుబాటులో ఉండే ధరలోనే మీరు అమ్ముతున్నారా? ఎస్ మేడం, తప్పకుండా. యాక్చువల్లీ మా ప్రతి ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసిన ప్రతి కస్టమరు తన రిఫరెన్స్ వల్లే మేము ఈ స్థాయికి వచ్చామంటే అది మా యొక్క గొప్పదనం, మా ప్రాజెక్ట్ వాల్యూ. ఎందుకంటే ఒక కస్టమర్ తీసుకున్నాక ఇంకో నెక్స్ట్ కస్టమర్ అనే పర్సన్ మాకు రిఫర్ చేయడం అనేది గొప్ప విషయం అండి. తను సాటిస్ఫై అయితేనే మాకు రిఫర్ చేయగలుగుతాం. అంటే ఇక్కడ చూడండి, ఒక కస్టమర్ తీసుకున్నాక 2-3కి రిఫరెన్స్ ఇచ్చాడు అంటే అది వాళ్ళకి ఎంత నచ్చి ఉంటే రిఫరెన్స్ ఇస్తారు. సో మీరు 200 ఎకర్స్ అన్నారు కాబట్టి ఈ 200 ఎకర్స్కి అన్ని అప్రూవల్స్, ఎల్పి నెంబర్స్ ఇవన్నీ వచ్చాయా సార్? 200 ఎకర్స్కి రాలేదండి. ఇది ఎట్లా అంటే మనం 1 by 1 phase 1, phase 2, phase 3 ఇలా డెవలప్ చేసుకుంటూ వెళ్తాం. ప్రజెంట్ మనకి phase 1 డెవలప్డ్, ఎల్పి వచ్చింది విత్ ఫైనల్ రేరా కూడా వచ్చింది. phase 2 కూడా మనకి ఎల్పి ఒక 10 daysలో ఎల్పి నెంబర్ వచ్చేస్తుంది. 2-3 monthsలో ఫైనల్ ఎల్పి కూడా వచ్చేస్తుంది, రేరా విత్ ఎల్పి. మీ వెంచర్ మాకు నచ్చింది, మీరు చెప్పే మాటలు కూడా నచ్చాయి. అలాగే ఒక క్లయింట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలాంటి మాటలు చెప్పి మీరు అట్రాక్ట్ చేసుకుంటారు? అట్రాక్షన్ ఏమి ఉండదండి. మా ప్రాజెక్ట్ని చూసి నమ్మకం పెంచుకోవటమే కానీ మాటలు చెప్పి సేల్ చేసే అంత మేము చేయమండి. ఎందుకంటే జెన్యున్గా ప్రాజెక్ట్ 100% అయితే మేము మా డెవలప్మెంట్ చూసి కస్టమర్ ఏది మా మీద నమ్మకంతో ఇన్వెస్ట్ చేస్తాడు తప్పితే మేము మాటలు చెప్పి తను మా వైపు తిప్పుకోవాలని అయితే చూడము. అట్రాక్టివ్గా మీ మాటలు కాదు, మీ వెంచర్ ఉంటుంది అని చెప్తున్నారు, అంతేనా? ఇప్పుడు మా తరపు నుంచి కొంతమంది క్లయింట్స్ వచ్చారనుకోండి, ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా? తప్పకుండా మేడం, డిస్కౌంట్ అయితే మాట్లాడి చేయొచ్చు మేడం, నో ప్రాబ్లం. మీరు ఎందుకంటే ప్రతి ప్రాజెక్టు వేరు, మా ప్రాజెక్టు వేరు. ఒక కమ్యూనిటీ లాగా ఏదన్నా ఎవరన్నా ఉంటే నో ప్రాబ్లం, వాళ్ళకి ఒక కమ్యూనిటీ లాగా మేము ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ మేడం. ప్లాట్ తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళకు ఉండే సందేహాలన్నీ క్లియర్ చేశాను కదా, మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు? మీకు వచ్చి చూడండి, ప్రాజెక్ట్ చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి. అండ్ ఆల్సో మన కస్టమర్స్కి వీళ్ళు డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. థ్యాంక్ యూ.